మీ డెలివరీ గురించి అత్తయ్య. అదే లలిత అత్తయ్యకు నీకు డెలివరీ ఒకే రోజు ఒకే టైంలో జరిగిందంట కదా? ఆ విషయం ఇప్పుడే తెలిసిందా నీకు? అలాని కాదత్తయ్య, అసలు నీకెవరు పుడతారనుకున్నావు? అమ్మాయా అబ్బాయా? ఇద్దరును. నిజానికి నాకు ట్విన్స్ పుడతారనుకున్నాన్రా. ఎందుకంటే ఆ టైంలో నా పొట్ట చాలా పెద్దదిగా ఉండేది. అందరూ నీ కడుపులో ఉన్నది ఒక్కరు కాదు ఇద్దరు, ఖచ్చితంగా నువ్వు కమల పిల్లల్నే కంటావు అనేవారు. ట్విన్స్ అయితే పాప బాబు అయితే బాగుంటుంది అనుకున్నాం. దేవుణ్ణి కూడా అదే కావాలని కోరుకున్నా. కానీ ఏది మన చేతుల్లో ఉండదు కదా. అవునత్తయ్య, విష్ణుగడు పుట్టగానే నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఆ టైంలో నాకు స్పృహ ఎక్కడుంటుందిరా. స్పృహ వచ్చేసరికి విష్ణుని తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. అమ్మనయ్యాను అన్న ఆనందం, పాప కూడా పుట్టుంటే బావుండేది అని చిన్న బాధ. ఇంతకీ నీకు డెలివరీ ఏ హాస్పిటల్లో అయింది అత్తయ్య? ఇప్పుడు ఈ వివరాలన్నీ దేనికి అడుగుతున్నావు? అసలు వాటితో నీకు ఇప్పుడే అవసరం వచ్చింది? వచ్చింది అత్తయ్య. ఏం లేదు అత్తయ్య, ఏదో క్యాజువల్గా తెలుసుకుందాం అని అడుగుతున్నాను అంతే. ఇంతకీ హాస్పిటల్ పేరేంటి? అయిపోయిందా నీ ఎంక్వైరీ? ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే చెప్పు. అంటే ఎంక్వైరీ కాదత్తయ్య, క్యాజువల్గా తెలుసుకుందామని. ఎప్పుడూ అడగలేదు కదా. డెలివరీ వివరాలు అయిపోయి హాస్పిటల్ డీటెయిల్స్ వరకు వచ్చాడు. నెక్స్ట్ ఏం చేస్తాడో వీడు. ఏమండి, కషాయం తీసుకోండి. ఇదేంటిది? మా అమ్మతో కడుపు నొప్పి అన్నారంట కదా, కషాయం తీసుకొచ్చాను, తీసుకోండి. తర్వాత తాగుతాను గానీ ఇదిగో ఒకటి అడుగుతానే. ఏంటి, ప్యాకెట్కి డబ్బులేనా? నా దగ్గర లేవు. డబ్బులు కదే. బాలుగాడు రాత్రి నిన్ను లలిత వాళ్ళ డెలివరీ గురించి అడిగాడు కదా, అది దేనికోసం అంటావు? ఎందుకు? ఇందాక లలిత వాళ్ళ ఇంటికెళ్ళి సేమ్ క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు అన్నపూర్ణ దగ్గరికి వచ్చి నీకు డెలివరీ అయిన హాస్పిటల్ అడ్రస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇవన్నీ దేనికోసం చేస్తున్నాడంటావు? వాడు అవన్నీ దేనికోసం చేస్తున్నాడో నాకు తెలుసండి. తెలుసా?